హాయ్ ఎవరీవన్, నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి టమాటా బాత్. టమాటా బాత్కి కావాల్సినవి టమోటాలు, ఒక 4 టమాటాస్, 2 ఆనియన్స్, 6 గ్రీన్ చిల్లీస్. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, 2 కప్స్. ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అవి నానబెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి దీనికి. ఈ 2 కప్స్ రైస్కి వచ్చేసి 4 టమాటోస్, 2 ఆనియన్స్, 6 గ్రీన్ చిల్లీ, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకునేసి 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసుకున్నామండి. ఆనియన్ కొద్దిగా వేగాక ఒక చిటిక పసుపు వేసుకున్నామండి. ఒక చిటిక పసుపు వేసుకొని ఇంకొద్దిగా వేగాక టమోటా వేసేసుకున్నాము. టమోటా బాగా వేగాలండి. టమోటా చూపిస్తాను ఎలా వేగాలనేది. ఇంకా టమోటా వేసేసుకోవచ్చు. ఈ టమాటా బాత్ అంటేనే టమోటాలు వేస్తేనే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఈ టమాటాలు ఎన్ని వేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు 2 కప్పు గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని 2 కప్పు రైస్కి ఈ 4 టమోటాస్ సరిపోతాయండి. పెద్ద సైజ్ టమోటాస్ నేను 4 వేసాను 2 కప్ రైస్కి. కొద్దిసేపు ప్లేట్ తీసి చూద్దాం ఎలా ఉంటుంది. కొంచెం ఉడకాలండి, కొద్దిగా వేగాలి. ఈ టమాటా బాత్ మా పిన్ని నేర్పించిందండి నాకు. తను బాగా చేస్తుంది మా పిన్ని టమాటా బాత్. నేను తన దగ్గర నేర్చుకున్నాను. ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకొక 2 సెకండ్స్ ప్లేట్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూద్దామండి.
టమాటా ఇలా ఆయిల్ పైకి వచ్చేసి ఈ టమోటా బాగా వేగిందండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, ఇది ఉప్పు అండి, నేను ఇదైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇది వేసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుందండి. టమాటా బాత్కి రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇంక నేను 2 కప్స్ ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదా, దీనికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వాటర్ తెల్లేటప్పుడు రైస్ వేసేద్దాము. తెల్లుతున్నప్పుడు ఇందులో రైస్ వేసేద్దాము. రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యిని వదిలితే బాగుంటుంది. దగ్గరికి వచ్చేసింది రైస్ ఉడికిపోవడం, టమాటా బాత్ రెడీ అయిపోతుంది. అట్లా ఉడికిబట్టి ఇంకా ఆఫ్ చేయబోతాము 2 సెకండ్స్కి అలా అయినప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వదులుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటా బాత్ కాంబినేషన్ వచ్చేసి నేనైతే గోంగూర చట్నీ చేశానండి. ఈ గోంగూర చట్నీ గోంగూర కడిగేసుకొని గోంగూర, గ్రీన్ చిల్లీ, ఒక 3 టమోటోస్, ఒక ఆనియన్ వేసేసి ఉడకబెట్టానండి. లాస్ట్లో ఒక 4 రెబ్బల తెల్ల వెల్లుల్లి వేసేసి ఉడకబెట్టేసి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో వెనిపేసుకొని ఈ చట్నీ కాంబినేషన్ అండి. ఈ టమాటా బాత్కి ఈ గోంగూర చట్నీ కాంబినేషన్. ఇంకొకటి వచ్చేసి చింతపండు చట్నీ వేస్తాను. చింతపండు నానబెట్టేసుకొని ఎండు చిల్లీ ఉంటుంది కదా, ఎండు మిరపకాయలు ఒక 4 వేయించేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేయించేసి నూనెలోనే వేయించేసి అన్నీ మిక్సీకి పట్టేసి చింతపండు చట్నీ రెడీ చేసుకుంటే దానికి ఈ గోంగూరకు రెండిటికి బాగుంటుంది కాంబినేషన్ ఈ టమాటా బాత్. టైం ఎంత అయిందనా? టైం ఎంత?
టమాటా రైస్ రెడీ అండి. వేడి వేడి టమాటా బాత్ రెడీ అండి. ఈ టమాటా బాత్ గోంగూర చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్ అద్దుర్స్ అండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాం. బాయ్.